అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇక్కడ పార్టీని తెలుగుదేశం పార్టీని ఏ రకంగా భూస్థాపితం చేద్దామన్నదే ఇతను నిర్ణయంగా పెట్టుకున్నాడు. మీరు ఆలోచించండి, ఏ యాంగిల్లో చూసుకున్నా మీకు అదే కనబడుతుంది. మరి గతంలో మీటింగ్లు పెట్టేవాడు, అన్నీ చేసేవాడు. ఈవేళ ఎక్కడ జరుగుతుందా? ఎక్కడ జరగలేదు. సో ఇక్కడ రాలేదు. తర్వాత మీకు మన తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే, ప్రతి 3 నెలలకోసారి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టవలసిన బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జి మీద ఉంది. కానీ ఈవేళకు వచ్చి ఆ పరిస్థితే లేదు. కార్యకర్తలు ఎవరో 15 మంది కూర్చుంటారు ఇలాగా. అదే మీటింగ్ ఎక్కడ మీటింగ్ లేవు. అదే కార్యకర్త 100 మంది పదవులు వేసుకున్నారు కదా. పదవులు వేసుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది. మాకేముంది, ఒక్కడొకడే ఎవరికి చెప్పడు ప్రజలకి. ఇగో ఈ పథకం గురించి ఇవ్వడమని చెప్పినోడు ఎవడు కనబడ్డాడు. ఇలాగా పార్టీ డ్యామేజ్ అయింది. అదే దాన్ని మనం తట్టుకోలేకపోతుంటారు. ఇప్పుడు పార్టీ సీనియర్ కార్యకర్తలు పార్టీ డ్యామేజ్ అయితే తట్టుకోలేకపోతున్నారు వీళ్ళందరూ కూడా. ఇదేంటి రేపు లోకల్ బాడీస్లో ఏది ఏవైనా మన పీకపోయినా మన తెలుగుదేశం పార్టీ గెలాలి తప్ప వైసీపీకి అవకాశాలు ఇవ్వకూడదు. అవసరమైతే పోరాటం చేద్దాం నాయకుడితోటి. మనం ఏమొచ్చి ఇచ్చేయడం కదా. వెళ్తాం, చంద్రబాబు దగ్గరికి వెళ్దాం, లోకేష్ దగ్గరికి వెళ్దాం. మేము తెలియదు ఈ రకంగా జరుగుతుంది, మీరు ఇమ్మీడియట్గా మార్చి చేయకపోతే మాత్రం అవ్వదు అని చెప్తాం. ఇందాక బ్రదర్ చెప్పాడు, వాట్సాప్లో చూసుకొని వెళ్ళడం ఏంటి? అది ఆత్మగౌరవం లేనివాడు వాట్సాప్లోనే వచ్చిందిరా నా పార్టీలో గ్రూపులో వచ్చిందని చూసుకొని పోతాడు. ఆత్మగౌరవం ఉన్నవాడు, ఆత్మాభిమానం ఉన్నవాడు పార్టీ నుంచి నా పిలుపు వస్తే నేను వెళ్తాను, నన్ను గుర్తించారు అనుకుంటాడు. ఆ పిలుపు లేనాడు ఎవడెళ్తాడండి? ఎవడెళ్తాడు? నిన్న మొన్న పార్టీలోకి వచ్చి రకరకాల వేషాలు వేసేవాళ్ళు వెళ్ళి అక్కడ వేషాలు వేయడం కోసం వెళ్తారు. ఆ పిలుపులు చూసుకొని వాట్సాప్లు చూసుకొని వెళ్తారు. మనం ఎందుకు వెళ్తాం? పార్టీ జెండా పట్టుకొని పార్టీ పుట్టిన దగ్గర ఉన్నవాళ్ళు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, ఎలక్షన్లో వ్యూహాత్మకంగా ఒక వార్డు మెంబర్ అవనండి, ఒక సర్పంచ్ అవనండి, ఎంపీటీసీ అవనండి గెలిపించిన వాళ్ళు నాకు గుర్తింపు లేకపోతే నేను ఎందుకు వెళ్తాను అక్కడికని చెప్పి అలిగి కూర్చుంటాం. పార్టీకి వెన్నుముక కార్యకర్త, పార్టీకి వెన్నుముక నాయకులు అన్నప్పుడు ఈ వెన్నుముక ఉన్న నాయకులను తీసి పక్కకు పడేస్తున్నటువంటి వాళ్ళని ఇక్కడ ఇన్ఛార్జిగా ఎలా పెడతారని మనం అడుగుతున్నాం. ఎలాగోందా అంటాడు. ఫస్ట్ మీటింగ్లో ఏంటంటాడంటే, నేను పెందుతు నుంచి వచ్చాను, నేను ఎవడో తెలియదు, నన్ను 13 రోజుల్లో 23,650 ఓట్లతో గెలిపించారు, మీరే నాకు దేవుళ్ళు అంటాడు. ఆ ఒక్క డైలాగే మనకు మిగిలింది. ఇన్ఛార్జిని మార్చాలి. ఇన్ఛార్జిని మనకపోతే నెక్స్ట్ ఎలక్షన్కి తెలుగుదేశం పార్టీ నిజంగా ఎవరో అన్నారు, ఒక అంటే ఇలా మన జెండా కట్టివాడు కూడా ఉండడు.